సో జాను చూద్దాం ఏం చేస్తుందో. జాను అంతా రెడీ అయిందా? అంతా రెడీ అయింది, స్టార్ట్ చేస్తున్నాం. ఒకసారి చెప్పవా చికెన్ బిర్యానీకి ఎట్లా చేసుకోవాలి, ఏం చేసుకోవాలని? గైస్ ఫస్ట్ మనం చికెన్ బిర్యానీకి కావాల్సినవి మెయిన్ చికెన్ ముక్కలు, అవి కూడా చిన్న చిన్న సైజు కాదు, ఈ సైజు కావాలన్నమాట. ఇంత సైజు అంటే మనం షాప్ దగ్గరికి వెళ్ళి అన్న బిర్యానీకి మాకు పెద్ద ముక్కలు కావాలంటే వాళ్ళే కొట్టిస్తారు. ఫ్రైకి మళ్ళీ పక్కన చిన్నగా కొట్టించుకొని వచ్చినారు సాయి. ఇవి బిర్యానీకి ఫ్రెండ్స్, దీన్ని కడిగి పక్కన పెట్టుకోండాము. గ్యాస్ ముందు మనం బిర్యానీ చేసుకునే ముందు గ్యాస్ వెలిగించేసుకొని గిన్నె పెట్టుకోవాలి. నూనె మనం బియ్యము చికెన్ అవి తీసుకునే దాన్ని బట్టి ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్, కొంచెం నూనె ఎక్కువే ఉండాలి. మనం బియ్యము 1.5 పావు. నేను ఒక 5 వేస్తా. అంటే చికెన్ ఉంది కదా, చికెన్ అది ఉడకాలి కదా, మసాలా ఉంది, మసాలా అదంతా ఏగాలి కాబట్టి 5 స్పూన్లు వేస్తా ఫ్రెండ్స్. నూనె వేడైన తర్వాత చూడండి, మన దగ్గర ఉండేటివే బిర్యానీ ఆకు, ఒక యాలుక బుడ్డ, చెక్క, కొంచెం లవంగా, జీలకర్ర వేసుకునే వాళ్ళు అనాస పువ్వు వేసుకుంటారు, కాకపోతే కొన్ని చాలనేసి నేను ఇవే వేస్తాను, ఎక్కువ వేయను. అవి వేసేసిన తర్వాత ఫ్రెండ్స్ నేనైతే 4 పచ్చిమిరపకాయలు, అంటే పూర్తిగా కోయలేదు, ఊరికి ఇట్లా ఘాటు పెట్టుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు పెద్ద సైజువి, 2 ఎర్రగడ్డలు కోసి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు వేసేసిన తర్వాత అది కొంచెం ఊరికి అట్లా ఇదైతే చాలు ఫ్రెండ్స్, మనం ఎర్రగడ్డ వేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఎర్రగడ్డ వేసిన తర్వాత అది లైట్గా ఏగేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. అదే లైట్ బ్రౌనిష్ కలర్ అంటారు కదా, అట్లా వచ్చేంత వరకు వేయించుకోవాలి కాసేపు. ఏమో ఫ్రెండ్స్ ఇవాళ చిన్నుకి బిర్యానీ, చికెన్ బిర్యానీ తినాలనిపించిందంట. అంటే వాన పడుతుంది కదా, వాన పడినప్పుడు సాయికి ఇట్లా బిర్యానీ తినాలనిపిస్తుంది. అందుకనేసి ఇంక ఈరోజు చికెన్ తెచ్చుకుంటాను చేసిస్తామంటే సరేలే తెచ్చుకున్నాను. పొద్దున్నే వెళ్ళి ఫ్రైకి సపరేట్గా, బిర్యానీకి సపరేట్గా ముక్కలు కొట్టించుకొని వచ్చి చేయమన్నారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి ఎర్రగడ్డ అయితే కొంచెం ఏగింది, చూపిద్దురా, ఇలా ఏగింది. ఇలా వచ్చిన తర్వాత మనం మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. దాన్ని మసాలా ఇది చెప్తాను ఫ్రెండ్స్. ఈ మసాలాలో ఏమేమి వేసానంటే కొంచెం చెక్క, లవంగా వేసినాను. తర్వాత వచ్చేసి కొంచెం కొబ్బరి, మనం ఎంతైతే మనం ఎంతైతే తీసుకుంటామో అంతే క్వాంటిటీతో మనం కొబ్బరి తీసుకోవాలా. తర్వాత తెల్లగడ్డ, కొంచెం అల్లం వేసుకున్నాను. ఇంకా ఒక ఎర్రగడ్డ, ఒక 2 టమాటాలు వేసుకున్నాను. అంటే ఇంకా అన్నంలో వేయం కాబట్టి అందుకనేసి దాంట్లోనే టమాటా 2 వేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా ఉప్పు, మిరప్పొడి, పసుపు, కొంచెం ధనియా పొడి, 1 రవ్వ మిరియాల పొడి, అంతే ఫ్రెండ్స్. వాటిని బాగా మెత్తగా మిక్సీ కొట్టుకోవాలి. మనకి ఒకవేళ ఇంకా అలాగే బరగబరగ్గా అట్లుందంటే కొన్ని మాత్రమే నీళ్ళు పోసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు, మిరప్పొడి, పసుపు, ధనియాల పొడి మనం తగినంత వేసుకోవాలి. చిన్న అయితే కొంచెం కారంగా తింటాడు, అందుకనేసి నేను కొంచెం కారం వేసినాను. అంటే ఇప్పుడు నేను చేస్తా ఉండేది నలుగురికి మాత్రమే ఫ్రెండ్స్, దానికి తగినంత మనం వేసుకున్నాము. మీరు ఎంతమందికి చేస్తారో మీరు చేసేదాన్ని బట్టి మీరు ఉప్పు, మిరప్పొడి అవి వేసుకోవాలి. మసాలా వేసిన తర్వాత అది బాగా వేగాలి ఫ్రెండ్స్. అంటే నూనె తేలాలంటారు కదా, ఆ నూనె తేలేంత వరకు బాగా వేయించుకోవాలి. ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేగాలి ఫ్రెండ్స్. ఇది మిక్సీ వేసిన తర్వాత, అదే మసాలా వేసేసిన తర్వాత మిక్సీకి ఇంకా అంటుకొని ఉంటుంది కదా, దానికి వచ్చేసి నేను నీళ్ళు వేసేసి తిప్పేసుకొని ఆ నీళ్ళు ఊరికే పడేయకుండా అన్నంలోనే వేసేస్తాను ఫ్రెండ్స్. ఆ నీళ్ళు కూడాను చిన్న ఇట్లా చుట్టూ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మనకైతే మసాలా కొంచెం ఏగింది, ఇంకా కొంచెం ఏగాలి. అంటే హై ఫ్లేమ్ పెట్టకూడదు, అలా అని లో ఫ్లేమ్ పెట్టకూడదు, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఎందుకంటే మసాలాలో కొబ్బరి అది ఉంది కదా, మాడిపోతుంది. అందుకనేసి మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ మనకి కింద మారుతుంది, అడుగంటుతుంది అంటే మనకి నూనె తక్కువ ఉంటుంది అనమాట. అప్పుడు మనం కొంచెం నూనె వేసుకుంటే సరిపోతుంది. దాన్ని చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను బియ్యం అది కూడా నానబెట్టి పెట్టేసుకున్నాను, ఇంతకు ముందే నానబెట్టి పెట్టినాను. తర్వాత ఇంకా పుదీనా, కొత్తిమీర ఇవి కూడా ఒలిచి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్.
మసాలా వేగిన తర్వాత నెక్స్ట్ మనం వేయాల్సింది పుదీనా కొత్తిమీర. ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకున్నట్టయితే మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తుంది. అందుకంటే ముందే చూసేయచ్చు ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫ్రెండ్స్ నాకైతే ఆయిల్ కొంచెం తక్కువ ఉన్నట్టుంది, ఎందుకంటే ఇది కొంచెం అడుగు అంటుతా అన్నట్టుంది. నూనె కూడా ఇంకా తేలలేదు చాలాసేపు అయినా, అందుకు నేను ఒక స్పూన్ ఆయిల్ ఎక్స్ట్రా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి మసాలా మాడకూడదు, మసాలా మాడిందంటే కొంచెం చేదు వచ్చేస్తుంది, అందుకు నేను కొంచెం నూనె వేసుకుంటున్నాను. మీరు కూడా చేసేటప్పుడు మసాలాకి కొంచెం నూనె తక్కువైనట్టు అనిపిస్తే మీరు కూడా తప్పకుండా వేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీ టైం అయితే చూసుకోవచ్చు, మధ్యాహ్నం 2:05 అయితే అవుతుంది. నాకంటే చాలా ఆకలిగా ఉంది ఫ్రెండ్స్. జాను ఆకలి వేస్తుంది, తొందరగా రెడీ చేయవా? కాసేపు అయితే అయిపోయిందా? ఎంత వచ్చింది? మసాలా ఏగడంలోనే ఉంది ఇంకా. అదో ఇలా నూనె తేలుతుంది ఫ్రెండ్స్. మసాలా అంతా వేగిన తర్వాత ఇలా నూనె అయితే తేలుతుంది. తర్వాత ఇంకా మనము చెప్పాను కదా కొత్తిమీర పుదీనా అని ఒలిచి పెట్టుకొని కడిగి పెట్టినాను, అది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము కొత్తిమీర పుదీనా కూడా మనకి ఎంత కావాలో అంతే వేసుకోవాలి. మళ్ళీ పుదీనా ఫ్లేవర్ ఎక్కువ పడితే ఒకలాగా ఉంటుంది, తినలేము. వెళ్ళిపోతుందని కాదు, ఎగుటవుతుంది, తినలేరు పుదీనా ఫ్లేవర్ ఎక్కువ పడితే. అందుకు కొత్తిమీర పుదీనా మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. కొత్తిమీర ఎక్కువ పడినా పర్వాలేదు, కానీ పుదీనా మాత్రం ఎంత కావాలో అంతే వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసిన తర్వాత దీన్ని కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనము బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. హై పెట్టినా కూడా మాడిపోతుంది. గాయస్ ఇక్కడ అమ్మని చూడండి, మంచం మీద బీన్ బ్యాగ్ వేసుకొని దాని మీద మరి పనుకొని మరి యూట్యూబ్ షార్ట్స్ చూస్తుంది. మా హాయ్ చెప్పు ఒకసారి మన ఫ్రెండ్స్ అందరికి. నీకు ఆకలి వేస్తుందా? చూడు జాను, వెయిటింగ్ జాను. గాయస్ ఫస్ట్ టైం గాయస్ ఇలా కుకింగ్ వీడియో తీయడము, అందుకనేసి ఎట్లా చెప్పాలి ఏం చెప్పాలి నాకేం తెలీదు. అందుకని ముందుగానే మిక్సీ పట్టి పెట్టేసుకున్నాను. ఇది పుదీనా కొత్తిమీర కూడా ముందే ఒలిచి పెట్టుకున్నాను. తర్వాత సాయి చెప్పినాడు ఇలా చేయకూడదు, మనము ఏది ఎంత క్వాంటిటీలో వేసుకుంటున్నాము ఏమి అనేసి చూపించి వేసుకొని తర్వాత మిక్సీ పట్టుకోవాలి అని చెప్పినాడు. తర్వాత అర్థమైంది నాకు. నెక్స్ట్ టైం ఇలా చేసేటప్పుడు ఈ మిస్టేక్ జరగకుండా చూసుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పటికైతే మనకి అదంతా బాగా మగ్గేసింది, పుదీనా కొత్తిమీర కూడా. ఇంక ఇప్పుడు చికెన్ ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకొక 2 minutes ఉంటే ఆయిల్ అంతా పైకి తేలుతుంది, అప్పుడు చికెన్ ముక్కలు వేసుకుందాము ఫ్రెండ్స్. ఇదో చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే ఇలా తేలింది అంటే మనకి పుదీనా కొత్తిమీర బాగా వాడిందని కొంచెము. తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ బిర్యానీకి కదా చెప్పాను కదా మీకు స్టార్టింగ్ లోనే, ఇలా పెద్ద సైజు ముక్కలు కావాలంటే మన షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడే మాకు బిర్యానీకి కావాలి అంటే వాళ్ళే కొట్టిస్తారు. ఇప్పుడు చికెన్ వేసుకుందాం ఫ్రెండ్స్. దీంట్లో వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడే కాదు, ఇది వేగిన తర్వాత మళ్ళా నీళ్ళు వేసుకోవాలి, ఎసురు వేసుకొని ఎసురు ఉడికిన తర్వాత బియ్యం వేసుకోవాలా. ఇదే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనము బాగా ఆ ముక్కలన్నిటికీ నీట్గా మసాలా పట్టేటట్టు కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఒక 10 minutes ఉంటే మనకు బాగా మగ్గుతుంది ఫ్రెండ్స్. అది కూడా నూనె తేలుతుంది, ముక్క మనకి కొంచెం ఉడికింది అన్న తర్వాత నూనె తేలుతుంది. అప్పుడు మనం ఎసురుకి నీళ్ళు వేసుకోవాలి. ఇంకా లేదు, అదో ముక్కలు వేసినా కదా అది కొంచెం వేగాల. ముక్కలు వేగిన తర్వాత నీళ్ళు పోయాల. మధ్యలో కలిపెట్టుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ముక్కలు వేసేసినాం కదా ఏగుతుందని గమ్మగా ఉండకూడదు, ఎందుకంటే అడుగు మారుతుంది మనకి. అడుగు మారకుండా చూసుకుంటా కలిపెట్టుకుంటా ఉండాలి మధ్యలో ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను 2 items అయితే చేస్తున్నాను, ఒకటి చికెన్ బిర్యానీ, ఇంకోటి వచ్చేసి చికెన్ ఫ్రై. చిన్నుకి చికెన్ ఫ్రై కూడా తినాలనిపిస్తుందంట, అందుకనేసి బిర్యానీ అయిపోయిన తర్వాత చికెన్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే క్లైమేట్ వాళ్ళ అనుకోర్లే, ఎందుకంటే క్లైమేట్ బాగుంది ఫ్రెండ్స్. అది కాక వర్షం పడుతుంది ఇక్కడ. నిన్న నైట్ నుంచి వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఇంకా 3 days ఉంది వర్షం అని అంటున్నారు. ఈ వర్షానికి చికెన్ బిర్యానీ చికెన్ ఫ్రై తినాలనిపిస్తుందంట, అందుకొచ్చేసి బిర్యానీ తర్వాత నెక్స్ట్ మనం చేసేది చికెన్ ఫ్రై. ఫ్రెండ్స్ మామూలుగా అయితే నేను బయట నుంచి బిర్యానీ పార్సల్ తెచ్చుకొని తిందాం అనుకున్నాను. అంటే క్లైమేట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, చల్లగా. అందుకు బాగా వేడిగా బిర్యానీ తెచ్చుకొని తిందాం అనుకున్నాను. అది ఇంట్లో వాళ్ళకి చెప్తే
మళ్ళీ బయట నుంచి ఎందుకు లేరా, ఇంటికే తెచ్చుకో, చికెన్ తెచ్చుకో, మేము చేసిస్తామా అంటే ఇంకా సరేలే ఎట్లా చేస్తాడు కదా బాగానే చేస్తుంది జాను అనేసి ఇంకా చికెన్ తెచ్చేసి. ఫ్రెండ్స్, ఈ ఆంటీ మన ఎదిరింటి ఆంటీ. ఈ ఆంటీని ఇంతకు ముందు వీడియోలోనే చూసింటారు. అదే బృందావన కాలనీ పార్క్ అన్నాం కదా, ఆ వీడియోలో చూసింటారు. మనీష్ తెలుసు కదా మీకు, ఈ ఆంటీ వాళ్ళ మనవడే. ఫ్రెండ్స్, చికెన్ వేసాం కదా, అది మగ్గిందో లేదో చూసుకుందాము. అదో ఆయిల్ కొంచెం తేలుతుంది ఫ్రెండ్స్, ఇంకా కొంచెం మగ్గాలన్నమాట. ఇంకాసేపు మగ్గిన తర్వాత మనం ఎసురు వేసుకుంటాము. మన వీడియోస్ ఎలా ఉన్నాయో జస్ట్ చూసి వెళ్ళిపోకుండా కామెంట్ కూడా చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. మా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏమనేది మాకు కూడా తెలుస్తాయి. ఇంకా మీకు ఏమన్నా నచ్చినవి చేయాలనుకుంటే చెప్తే అవి కూడా చేస్తాము. అంటే మేము చేసేటివే కాకుండా మీరు కూడా ఇవి చేయండి అవి చేయండి అంటే దాన్ని బట్టి కూడా మేము చేస్తాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకి చికెన్ అయితే మగ్గింది. అంటే ఎక్కువ మగ్గన అవసరం లేదు, ఎందుకంటే వాటర్ పోసిన తర్వాత మళ్ళీ అది ఎలానో ఇంకా కాసేపు ఉడుకుతుంది కదా, మళ్ళీ పీస్ అయిపోతుంది. అంతసేపు ఉడకని అవసరం లేదు, కాసేపు నూనెలో ఫ్రై అయితే చాలు. ఇప్పుడు మనకు ఫ్రై అయింది, పచ్చివాసన కూడా పోయింది. ఇప్పుడు నీళ్ళు వేసుకుందాం ఫ్రెండ్స్. నేను ఈ గిన్నెతో కొలుచుకున్నాను ఫ్రెండ్స్. ఈ బియ్యం అనేసి 1.5 పావు అని చెప్పినాను కదా, అది గిన్నెకి వేసుకుంటే ఇక్కడికి ఉన్నాయి. నేను అదే కొలతతో నీళ్ళు పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఈ బౌల్కి ఇక్కడ ఉంది కదా, ఇక్కడికే మనం 2 కప్పులు నీళ్లు పోసుకున్నాం కదా. నేను ఇది చెప్పాను కదా మసాలా వేసుకునేటివని, ఇవి ఎందుకు పడేయాలి, ఇవి వేసినా కూడా టేస్ట్ వస్తుంది అనేసి నేను పడేయలేదు, నీళ్లు పోసి అట్లే తిప్పి పెట్టుకున్నాను. ఆ వాటర్ కూడా మనం వేసుకుందాం ఫ్రెండ్స్. అంటే అవి కూడా కొలతతోనే, దీంట్లో కొన్ని వేసుకున్నాం కాబట్టి చూడండి నాకు ఇక్కడికి వచ్చాయి. ఇంకా కొన్ని మనకు వాటర్ కావాలి ఎగస్ట్రా. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడికైతే వచ్చాయి. ఈ వాటర్ వేసుకోవాలి. ఎలా ఈ కప్ మన గిన్నెకి ఎంతకైతే వస్తాయో సేమ్ అలా 2 కప్పులు నీళ్ళు పోసుకోవాలి ఫ్రెండ్స్. పోసేసుకున్నాను, వాటర్ పోసేసుకున్నాను. ఇంకా ఇప్పుడు దీంట్లో పైన కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసుకుందాం. మనము మంట హై పెట్టేసుకోవాలి, ఎందుకంటే మనకి నీళ్ళు అనేటివి బాగా మగ్గాలి కదా త్వరగా. మనకి ఎసురు తొందరగా తెల్లాలి కాబట్టి మనం కొంచెం హై మంట పెట్టేసుకోవాలి. టేస్టింగ్ సాల్ట్ ఫ్రెండ్స్, మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి, ఎక్కువ లేకుండా కొంచెం టేస్టింగ్ సాల్ట్ లైట్గా. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏ వంట ట్రై చేయాలో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడితే నేను తప్పకుండా ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఆన్ చేసుకొని బియ్యం దీంట్లో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. మనము చూడండి ఫ్రెండ్స్, వేసుకున్న తర్వాత మళ్ళీ మంట హైలోనే పెట్టుకోవాలి. తర్వాత ఒకసారి బియ్యాన్ని అన్నిటిని, అంటే బియ్యం వేసుకున్నాం కదా అన్నీ ఒకసారి ఉంటాయి, ఒకసారి మనం అట్లా కలిపుకోవాలన్నమాట. కలిపుకుంటే అంతటికి బాగా పడుతుంది. చూడండి, అంటే బియ్యం ఉడికేమైనా మనం మంట పెట్టుకోవాలి, ఎందుకంటే మరీ ఎక్కువ పెట్టినామంటే కింద మాడిపోతుంది ఫ్రెండ్స్. అందుకు మాడకుండా మనం అంత హై లేకుండా అంత లో లేకుండా పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నామంటే ఆ వేడికి ఇంకా తొందరగా అది ఉడుకుతుంది. మామూలుగా బాగా చికెన్ కడుక్కోవాలి, నీట్గా కడుక్కొని వడేసుకోవాలి. మామూలుగా బెజ్జాల గిన్నె ఉంటుంది చూడు, దాంట్లో వడేసుకున్న తర్వాత ఒక దాంట్లో వేసుకోవాలి. దాంట్లో వచ్చేసి ఫస్ట్ పచ్చిమిరకాయ, కొత్తిమీర, ఈ తెల్లగడ్డ వేసేసి ఒక్క ముక్క కొట్టాలి, ఆ చికెన్లో వేసేయాలి. ఆ తర్వాత అల్లం మసాలా, మిరప్పొడి, ధనియాల పొడి, గరం మసాలా, చికెను, అది చికెన్ మసాలా, మళ్ళీ ఆ తర్వాత వచ్చేసి నూనె వేయాలి. నూనె వేసిన పెరుగు కూడా వేస్తారంట, పెరుగు వేయాలి. అన్నీ ఒకటి చెప్తాం, పెరుగు జ్ఞాపకం వచ్చినట్టు అన్ని పెరుగు వేయాలి. ఆ తర్వాత వచ్చేసి బాగా అన్ని ఎర్రగడ్డలు దోరగా వేసుకోవాలి, ఎర్రగడ్డలు వేసుకోవాలి, ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం వేసుకోవాలి. మళ్ళీ కొంచెం నూనె కూడా వేయాలి, మళ్ళీ ఏది మెతుకు కట్టుకోకుండా వేసిన తర్వాత అది 70% ఉడికిన తర్వాత అప్పుడు జల్లిబుట్లో పోసేదో, లేకపోతే పెద్ద ఎక్కువ అన్నం అయితే కొంచెం మూత పెట్టి వచ్చేసేదో, అప్పుడు మళ్ళీ సపరేట్ దబ్బర పెట్టుకొని అడుగులు కొంచెం నెయ్యి ఏదన్నా వేసుకొని ఒక వరుస అన్నం, ఒక వరుస చికెన్
మళ్ళా పైన అన్నము. మళ్ళీ దానిపైన కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం ఎర్రగడ్డలు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము బియ్యం వేసేసి ఎసురు తెల్లిన తర్వాత వెళ్ళాం కదా ముక్క ఉడుకుతుందని. ఇది ఇలా అయితే వచ్చింది ఫ్రెండ్స్. చూసుకోవాలి మనకి బియ్యం ఉడికిందా లేదా అనేసి ఇక్కడే తెలుస్తుంది మనకి. చూడండి ఇంకా కొంచెం ఉడకాలి మనకి బియ్యము. సో ఇంకొంచెం మంట తగ్గించుకోవాలి, అంటే బాగా కలబెట్టుకోవాలి. ఎందుకంటే కింద మనకి అరగ అంటుతుంది కదా, అది అంటకుండా కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బిర్యానీ అయితే అయ్యింది, వచ్చి చూడొచ్చు. చూడు చిన్ను. ఇదో ముక్క బిర్యానీ అయితే అయ్యింది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ చికెన్ ఫ్రై చేద్దాము. ఇంకా దీన్ని ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇంకా నెక్స్ట్ చికెన్ ఫ్రై ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై కూడా అయిపోయింది. మా అత్త అయితే వచ్చి పెరుగు చట్నీ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా పెరుగు చట్నీ అయిన వెంటనే ఇంకా ముగ్గురం కూర్చొని తినేస్తాము. ఇంకా చికెన్ అయ్యింది, అన్నం అయ్యింది, ఇంకా పెరుగు చట్నీ అవుతుంది. ఇంకా మా మామ డ్యూటీకి వెళ్ళున్నారు, ఇంకా నైట్ వస్తారు. మా మామ కూడా చేస్తున్నాము, అందుకనేసి ఇంకా పెరుగు చట్నీ అయిపోతానే మేము తినేస్తాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే నా చేతిలో బిర్యానీ అయితే వచ్చేసింది. ఒకసారి టేస్ట్ చూసి జాను ఎలా చేసిందో మీకు చెప్తాను. ఒకసారి జాను చూపి. ఫ్రెండ్స్ ఇంకా నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. ఇట్లా పెరుగు చట్నీలోకి బాగా కలుపుకొని ఇంత 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 పీస్ తీసుకొని ఇట్లా పైన పెట్టుకొని ఇట్లా తీసుకొని సూపర్ అంటే సూపర్ ఉంది కదా. ఫ్రై 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 కూడా ఎట్లుందో చూసి చెప్తాను. ఫ్రై చేసుకొని బాగా ముంచుకొని సూపర్ ఫ్రెండ్స్. ఉప్పు అయితే కొద్ది పడింది. సూపర్గా ఉండదు జాను. సో గాయ్స్ ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ ఇట్ బెల్ ఐకాన్. Until then, bye. It's me, Saijan Official. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.